టైంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఇండస్ట్రీలలో పనిచేసే లేబర్కు ఇంతకుముందు 12 గంటల డ్యూటీ ఉంటుండే. ఆ 12 గంటల డ్యూటీ నుంచి 8 గంటల డ్యూటీ చేశారు. మనకు కరెంటు పవర్ సమస్య ఉంటుండే, ఒక సబ్స్టేషన్ వేయించారు. మీ చాలా డెవలప్మెంట్ జరిగింది. మీ ఆధ్వర్యంలో మాకు కూడా మా సమస్యకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాం సార్. మీరు మా మీద చొరవ చూపించి మాకు టైం ఇచ్చి మీరు మా సమస్యని పై అధికారులకు మినిస్టర్ల వరకు తీసుకెళ్తానన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మరొకసారి కంగ్రాచులేషన్ సార్. కూడా మంచిగా పాజిటివ్గా స్పందించారు. వారు కూడా తెలపడం ఏంటంటే ఇది పెద్ద కంపెనీ జనరల్, ఇక్కడ మీరు తెలంగాణలో 50,000 మంది దీని మీద కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేశాము. వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించి ఆయన కేటీఆర్ గారికి మేము తెలియజేసామండి, ఖచ్చితంగా దీన్ని ఒక ఎగ్జామ్షన్ అంటే పేపర్ ప్లేట్ వరకు ఒక చిన్న ఎగ్జామ్షన్ చేద్దామని చెప్పి కూడా చెప్పారు. మేము క్లియర్గా క్లారిటీ కూడా ఇచ్చాము. 95 to 98% పేపర్ ఉంటుంది సార్, మీద 2-3% మాత్రమే ఫిలిం ఉంటుంది. దీని నుంచి ఎటువంటి పర్యావరణానికి హానికరం కాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చాము మేము. వాళ్ళు స్పందించి కేటీఆర్ గారికి తెలియజేసి కేటీఆర్ గారికి మీరు చెప్పి వాళ్ళతో మన ఎగ్జామ్షన్ చేపిద్దామని చెప్పి కూడా వాళ్ళు మాటిచ్చారు. అదేవిధంగా ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. కానీ ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే కార్యక్రమాలు ఉన్నందుకు రాలేకపోయారు. వాళ్ళు అదే సమయంలో మన ప్రకాష్ గౌడ్ గారికి కూడా ఫోన్ చేసి ప్రత్యేకంగా అయ్యా వీళ్ళంతా మా సోదరులే, వీళ్ళంతా మా ఊరు చేసిన వాళ్ళు, దాని మీద 50,000 మంది కుటుంబాలు బతుకుతున్నారని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రకాష్ గౌడ్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి కూడా మా ముందులో చెప్పడం జరిగింది. తర్వాత నిన్న కూడా మాకు మహబూబాబాద్ టౌన్లో మున్సిపల్ వాళ్ళతో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే మాకు ఒక 1.5 month టైం అడిషనల్ ఇది ఇచ్చారనమాట. మీ దగ్గర ఏదైతే ఫిలిం ఉందో పేపర్ ఉందో అది August 15th వరకు క్లోజ్ చేసుకోండి అని చెప్పారు. అంటే మేము జిల్లా లెవెల్లో ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక 15 రోజులు కానీ 20 రోజులు కానీ లేకుంటే రైడింగ్లు కాకుండా కానీ సీజన్ లేకుండా పెనాల్టీ లేకుండా ఆపగలుగుతాం. కానీ రాష్ట్ర స్థాయిగా మనము అందరం ఉద్యమిస్తేనే మనం న్యాయం చేయగలుగుతాం. ఎందుకంటే మనము అన్ని నమ్ముకొని కూడా ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. ఒక్కొక్కరు 50 లక్షలు 50 లక్షలు కోటి ఎవరైనా ఉన్నట్టు కార్యక్రమాలను బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. మన దగ్గర ఎంప్లాయీలు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ జీవనోపాధి అంటే మనం ఇంట్లో తిన్నా తినకుండా మనకైతే మనం జీతం ఇవ్వాల్సిందే, జీతం కట్టాల్సిందే. ఎందుకంటే ఒక్కసారి ఎంప్లాయీ వెళ్ళిపోయాడంటే మళ్ళీ మనం తీసుకొని రావాలంటే కూడా గగనం అయిపోతుంది. ఎందుకంటే మన తెలంగాణలో లేబర్ పనిచేసే పరిస్థితులు లేరు. మన ఓనర్ల నుండి మనం కూడా పనిచేసే పరిస్థితులు లేవు. ఏదన్నా బీహార్ నుంచి కానీ ఎంపీ నుంచి కానీ యూపీ నుంచి కానీ వచ్చిన లేబరే ఇక్కడ పనిచేయగలుగుతారు. వారికి అయితే ఖచ్చితంగా మనం శాలరీస్ పే చేయాల్సిందే. కాబట్టి ఇది త్వరితగతిలో మనం ఇంకా అంటే ఒక మెసేజ్ వచ్చినప్పటికి చూసి అందరూ వచ్చే విధంగా వాట్సాప్లో యాడ్ కాని వాళ్ళు మన లక్ష్మణ కానీ చంద్రు కానీ ఏమైనా కాంటాక్ట్ అయితే వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో కూడా రెగ్యులర్గా టచ్ చేస్తూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే మనం కూడా ఏం చేస్తున్నామంటే ఈ గ్రీన్ ఫిలిం నడుస్తలేదని చెప్పి అధికారులకు మనందరం మనమే చెప్పుకుంటున్నాం. అట్లా చెప్పుకోకుండా ఈ గ్రీన్ ఫిలిం వల్ల ఉపయోగం ఏంటి, నష్టాలు ఏంటి ఆ అధికారులకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మున్సిపల్ వాళ్ళకు ఎటువంటి అవగాహన లేదు. ఈ పేపర్ ప్లేట్ ఎందుకు బ్యాన్ చేయాలి, ఏ ప్లేట్ బ్యాన్ చేయాలి, థర్మకోల్ ప్లేటా లేదా నార్మల్ ప్లేటా, లేదు 120 GSమా 70 GSమా లేదు 4.5 మైక్రాన్ చేయాలన్నా అనే అవగాహన ఎవరికి లేదు. వాళ్ళ జీవో కాపీలో ఒకటే ఉంది, ప్లేట్ బ్యాన్ అని. ఆ ప్లేట్ అంటే ఏ ప్లేట్ అని ఇంతవరకు ఎవరు తెలియదు. కాబట్టి అది ఒక్కసారి మనకు సంబంధిత కమిషనర్లకు మున్సిపల్ కమిషనర్లకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. అంటే పెద్ద సీరియస్గా తీసుకోకుండా సరే బాబు నడిపించుకోండి అనే విధంగా. కాబట్టి అందరం ఒకటే తాటి మీద ఉండి వాట్సాప్ గ్రూప్లలో అందరూ జాయిన్ అయ్యి మనం పెట్టే మెసేజ్లకు ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యి ఆపోజిట్ చేయకుండా. ఎందుకంటే మన సంస్థ అనేది చిన్నగా ఎదుగుతుంది. ఇప్పుడే పుట్టిన పిల్ల దాన్ని నడిలో వృద్ధి చేస్తే మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఎంకరేజ్ చేసి దీని సంస్థ గురించి మేమందరం ఒక యూనిటీ అని చెప్పుకుంటాం. కానీ వాళ్ళు వేరే మేము వేరే అని చెప్పకుండా కాటగిరి వేరే, ఉప్పలు వేరే, బోర్డు ఉప్పలు వేరే, మాకు సంబంధం లేదు. వాళ్ళని చూసుకొని బాగా చూసుకుంటామంటే కాదు. కాబట్టి అందరం ఏకదాటిగా ఉండి అందరం ఒకటే విధంగా కృషి చేస్తే ఖచ్చితంగా సాధిస్తాం. థ్యాంక్ యూ.
ప్రతి ఒక్క విషయాన్ని మాట్లాడారు. అలాగే ఇంకెవరైనా ఉంటే కూడా వచ్చి మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటేనే మేము సమస్యలన్నింటినీ సేకరించుకొని అందులోంచి ఒక మ్యాటర్ తయారు చేసుకుంటాం. అట్లాగే మీరు ఇంకేమైనా సలహాలు కూడా ఇవ్వచ్చు. ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. అయితే ఈ బ్యాన్ వల్ల కొత్త కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. ఈ కొత్త కొత్త రకాలలో ఏది ఫుడ్ గ్రేడెడ్, ఏది నాన్ ఫుడ్ గ్రేడెడ్, ఏది అనేది అసలు తెలుస్తలేదు. ఏంటంటే నీళ్ళు పోస్తే నాంతలేదు కదా, చలో ఇది ప్లేట్. అట్లా కాకుండా అది ఫుడ్ గ్రేడెడ్ లైసెన్స్ ఉన్న పేపరా లేదా ఏంటిది అనేది కూడా తెలియకుండా ఒకరేమో డెకోల మీద పేపర్ వేస్తారు, ఇంకోలేమో మ్యాప్లతో పేపర్ వేస్తారు, ఏదో వేస్తారు. దాని మీద నీళ్ళు పోసి చూపిస్తారు, ఇది నాంతలేదు పోయి ఇది ఫుడ్ గ్రేడెడ్, దీని మీద నామినేషన్ లేదు. కానీ ఇట్లా ఈ విధంగా రకరకాలుగా పోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంతకుముందు మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మద్య నిషేధం ఉండేది. మద్య నిషేధం ఉన్నప్పుడు తాగకుండా ఎవరు ఆగలేరు కదా. అలాంటి వాళ్ళు కొంతమంది స్ప్రైట్లు తాగినరు, థమ్స్అప్లో ఉప్పు వేసుకొని తాగినరు, గుడంబ తాగినరు, రకరకాలుగా తాగినరు, నానా అనారోగ్య పాలైపోయారు. ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ లేకుండా ఒకటేసారి బ్యాన్ అనేసరికి దీంట్లో ఏమవుతుందంటే రకరకాల పేపర్లు వస్తున్నాయి. అది మనిషికి హెల్దీయా నాన్ హెల్దీయా, ఆరోగ్యమైందా కాదా, ఆ విషయం కూడా తెలియకుండా వాడుతూనే ఉన్నారు. దానివల్ల దుష్ప్రభావాలు అనేవి చాలా వస్తున్నాయి. కాబట్టి మనకు ఆల్టర్నేట్ అనేటివి తీయడానికి చాలా కంపెనీలు కూడా ట్రాల్స్ మొదలుపెట్టిర్రు. ఈ యొక్క ట్రాల్స్ నుంచి విజయవంతం జరిగి మనకు పేపర్ రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం కోసం అని చెప్పేసి ఇప్పుడు మనం పోరాడుతున్నాం. ఇప్పుడు బ్యాన్ నుంచి మొత్తానికి తీసేయడానికి ఇక్కడ అవకాశం లేదు. ఇప్పుడు ఈ బ్యాన్ ఇట్లనే కంటిన్యూ మాత్రం నడుస్తూనే ఉంటుంది. కాకపోతే మనం కొంచెం ఊరట చేసుకోవచ్చు. ఒక 6 నెలలు సంవత్సరము మినిస్టర్లతో మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఒక 1 year వరకనే టైం తీసుకోవచ్చు. ఈ 1 yearలో మనకి ఏమవుతుందంటే ఈ ఆల్టర్నేట్ తీసేవాళ్ళు ఇప్పుడు ఐటీసీ పేపర్ వాళ్ళు కూడా కొన్ని పేపర్లు కానీ డ్రాల్ చేస్తారు. ఇంకా వేరే ఇప్పుడు చమన్నాల్ పేపర్ వాళ్ళు కానివ్వండి, చాలా కంపెనీలు కూడా ఆల్టర్నేట్ పేపర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఆల్టర్నేట్ పేపర్ తీయాలి, అది సక్సెస్ కావాలి, ల్యాబ్ టెస్ట్ పోవాలి, ల్యాబ్ నుంచి మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు వాడాలి. అప్పుడు వాడినా కానీ ఇంతమందికి సరిపోయేంత పేపరు ఒక యూనిట్ అందజేయలేదు. ఆ పేపర్ని మళ్ళీ ఇంకా 3-4 కంపెనీలు తయారు చేస్తే అప్పుడు మనకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంత రిక్వైర్మెంట్కి సరిపడా ప్రొడక్షన్ జరుగుతుంది. అప్పుడు మనకు సరిపోయేంత పేపర్ వస్తుంది. ఆ పేపర్ వచ్చేంత వరకు మాత్రం మనం స్ట్రగుల్ పడాల్సి ఉంటుంది. మనం ఈ స్ట్రగుల్ పడకుండా ఒక 1 year వరకు టైం తీసుకుంటే ఈ లోపల మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ కొత్త రకం పేపరు ఈకో ఫ్రెండ్లీ అనుకోండి, ఇప్పుడు వితౌట్ లామినేషన్, పౌడర్ కోటెడ్, ఇట్లా చాలా వస్తున్నాయి. వీటిల్లో మనం ఏదైనా పదంగా సక్సెస్ అవుతాం. ఆ సక్సెస్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ యూనిట్స్ కూడా తయారవుతాయి. వాళ్ళ చిన్న యూనిట్ అయితేనేమో చాలా అవుతాయి. పెద్ద యూనిట్ అనుకోండి, జిందాల్ లాంటి కంపెనీలు, ఐటీసీ కంపెనీలు, ఇలాంటి కంపెనీలు ఎక్కువ మొత్తంలో తయారు చేస్తారు. అప్పుడు అందరికీ సరిపోని దొరికినప్పుడు మన ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయినట్టు. అప్పటి వరకు మనం స్ట్రగుల్ పడాల్సిందే. కాబట్టి ఎంతైతే సమయం పడుతుందో ఆ సమయం తీసుకోవడానికి మన మినిస్టర్ల దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు మన యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం మొత్తం అదే. ఇదే ఇందులో చెప్తాం. ఒక నెల రోజుల నుంచి మేము మా ప్రొడక్ట్స్ బయట అమ్ముకోలేకపోతున్నాం. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము మా యొక్క సమస్యకు మీరు ఏదైనా పరిష్కారం చూపెట్టాలి సార్ అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా టైం ఇచ్చి పేపర్ గురించి, పేపర్ ప్లేట్ గురించి కనుక్కొని ఇది నేను ఒక్కరిని చెప్తే జరిగేది కాదు, ఇది మీకు రాష్ట్ర స్థాయి నాయకులతోటి ఏదన్నా ఒకటి అనౌన్స్మెంట్ వస్తే తప్పిస్తే మీకు ఒక మార్గం అనేది దొరకదు. కాబట్టి నేను మీకు నా ఛాయశక్తుల సహాయం చేస్తాను. మీకు మినిస్టర్ దగ్గర తీసుకుపోయి మినిస్టర్ని కలిపియడము, మాట్లాడిపోయడము, మీ తరఫున మన కాటలాంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో, ఎంతమంది లేబరు ఖాళీగా ఉంటుర్రో, ఎంతమంది ఎన్ని యూనిట్లు బంద్ అయిపోతున్నాయో, ఈ విషయాలన్నీ సమస్యలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా అని చెప్పేసి మాటిచ్చారు. చాలా ధన్యవాదాలు సార్ ప్రకాష్ గౌడ్ గారు. మా తరఫుకి వెళ్ళి మీరు పోరాడుతున్నందుకు మేము ధన్యులం సార్.
ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక వాయిస్ పై స్థాయి వరకు పోవాలంటే మనం ఎన్నో గల్లీలో ఉందో కంపెనీలో ఉందో ఆడ ఉందో మొత్తుకుంటే కాదది. అందరూ ఒకటై అంతా ఒక సంఘం లెక్క తయారై ఇలాంటి పెద్ద పెద్ద నాయకుల యొక్క సపోర్ట్ తోటి మనం పై స్థాయి వరకు పోతే మనం వాయిస్ వినిపించగలిగితే ఈ మనకు ఏదైనా ఒక పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఒక నెల రోజుల నుంచి మనం నష్టపోతూ చాలా ఇబ్బంది పడ్డాం. మనం గత సంవత్సరం కూడా పెట్టుకున్నాం, ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు కాదు, మనం గత సంవత్సరం కూడా చాలా ఇబ్బంది పడ్డాం. కరోనా వల్ల కంపెనీలన్నీ బంద్ అయిపోయినాయి. కంపెనీలన్నీ బంద్ అయిపోతే లేబర్లను కూర్చోబెట్టి షెడ్డు కిరాయితో సహా మనం కట్టుకుంటూ లేబర్లో కూడా జీతాలు ఇచ్చుకుంటూ ఇన్ని చేసుకుంటూ కూడా మనం ఎంతో ఇబ్బంది పడ్డాం. మళ్ళీ ఈ సీజన్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అని వచ్చింది. దీనివల్ల కూడా ఏంటంటే అసలు మనం కోలుకోలేని స్థాయికి ఇబ్బంది పడుకుంటున్నాం. కాబట్టి మనకు పరిష్కార మార్గం చూపెట్టాలంటే కంపల్సరీ మన ఎమ్మెల్యేని కలవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే నుంచి మన ఇంకా పై స్థాయి లీడర్ల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కనుక మేము ఒక 4 రోజుల కింద ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా క్లుప్తంగా మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొని మన తరఫుకి వెళ్ళి కూడా వాయిస్ అనేది వినిపిస్తుందని చెప్పేసి అన్నారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు సార్. హయాంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఇండస్ట్రీలలో పనిచేసే లేబర్కు ఇంతకుముందు సభాధ్యక్షుడు లక్ష్మణబాబు గారికి, వేదిక మీద శ్రీనివాస్ గారికి, వెంకటేష్ గారికి, ప్రేమగౌడ్ గారికి, రమేష్ గారికి, విజయ్ గారికి, వెట్టయ్య గారికి, ఇండస్ట్రియల్ చిన్న చిన్న ఫ్యాక్టరీలు, పెద్ద ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళందరూ కూడా మా పత్రికా మీడియా సోదరులకు అందరూ కూడా ఉదయం నమస్కారాలు. ముఖ్యంగా ఇది ప్రభుత్వం ఎన్నో రోజులు కూడా చెప్పడం జరుగుతుంది, మనకి అందరికీ తెలుసు. కానీ దీన్ని ఏ విధంగా తీసుకోవడం ఆలోచనలో ప్రభుత్వం కూడా చెప్పడం కూడా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. దీన్ని ఏ విధంగా ముందు తీసుకోవాలి. మొన్న ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ బాధలు అనేది చెప్పడం జరిగితే నేను మా మంత్రి గారు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినారు, మీరందరూ పోయినప్పుడు ఇలా బాధ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు అన్నారు. నాతో కూడా మాట్లాడడం జరిగింది, మంత్రి గారు కూడా. కానీ ఏంటంటే ఇది ఈ పాలసీ నిజంగా కూడా చాలా బాధాకరంగా అందరికీ కూడా. ఒక్కొక్క చిన్న చిన్న ఫ్యాక్టరీలో కూడా 10 నుంచి 15 మంది బతికే పరిస్థితి ఉన్నది లేబర్ అంతా. కానీ దీన్ని చేస్తే కూడా ఇబ్బంది ఉన్నది, కానీ చేయకపోతే రెండు ఉన్నాయి ఇబ్బంది. మనం ఈ రెండు ఎట్లా సాల్వ్ చేయాలని మనం ఒకరు ఆలోచించిన అవసరం మనకు ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే మనం కూడా చూస్తున్నాం. ఈ రోడ్డు పూట ఊరుంటే నైట్లో చేసుకున్నాం, బండి చేసుకున్నాం, పట్టుకురావడం, నైట్లో పాలేసుకోవడం. దానివల్ల చిన్న చిన్న వాళ్ళకందరూ కూడా ఇబ్బంది అవ్వడం జరుగుతున్నాం. ఎన్ని మాటలు చెప్పినా ప్రభుత్వం, కేటీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు రోడ్లంతా వేస్తే ఇబ్బంది అయితే కూడా ఎన్నో మాటలు మీటింగ్లో కూడా ఇబ్బంది. కానీ మన వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళి 2-3 సైడ్గా ప్లాస్టిక్ మనం తీసుకోవాలి, రోడ్లలో తీసుకోవాలి. అదొక బాగా అలవాటు అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం దృష్టికి పోయి, అధికారుల దృష్టికి పోయి ఈ విధంగా ప్లాస్టిక్తో ఈ విధంగా ఇస్తుందని చెప్పి కొంత గవర్నమెంట్ దృష్టి పెట్టడం జరిగింది. ఇలాంటి పేపర్లు కూడా ఏం చేస్తారంటే చాలామంది ఇప్పుడు ఫంక్షన్ ఉంటాయి, తీసుకుపోయి కట్టాలి తీసుకొని రోడ్లను చేసి ఇవన్నీ పోయి మోరీలలో పడి, డ్రైనేజీలలో పడి రోడ్లన్నీ కూడా జామ్ అయిపోతాయి. దాంట్లో ఇబ్బంది అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అంతా కూడా డిసిషన్ తీసుకోవడం జరిగింది. కానీ మీ అందరూ కూడా ఇలా చాలామంది అధికారులతో మాట్లాడినాం. మీరు ఎగ్జామ్ పని చేస్తే వాళ్ళు ఏ విధంగా ఉంటారో మనం టైం ఇవ్వాలి కదా, టైం ఇవ్వకపోతే ఇబ్బంది పడతారు కదా మాట్లాడితే వాళ్ళు 14 నెలల టైం ఇచ్చారు సార్. మేము అందరూ కూడా చెప్పినాం. కానీ అంటారు మనం తెలుసా తెలియదు, నాకు తెలియదు. 14 నెలల టైం ఇచ్చిన వరకు చెప్పినాం.
కానీ 14 నెలల టైం ఇచ్చినాడు. మనం కూడా దీన్ని ఏ విధంగా మార్చుకుంటే బాగుంటుందని కూడా మనం ఒక ఆలోచనకు వచ్చాడు. కానీ ఏమైతుంది ఏంటిది ప్రభుత్వాలు చెప్తుంటే చేస్తుంటామని కూడా మేము కూడా అనుకున్నాడు పోతుంది. కానీ దీన్ని ఏమైందంటే దీంట్లో మనము టైం తీసుకుందాం, ప్రభుత్వంతో మాట్లాడి అధికారులతో మాట్లాడి, కానీ దీన్ని ఏమైనా మార్చగలుగుతామా కొద్దిగా మీరు ఏమైనా ఆలోచించి ముందుకు రావాలని కూడా నిర్ణయం పోతుంది. మార్చకపోతే మటుకు కొద్దిగా మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది కూడా ఒక ఆలోచన తీసుకొని ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి, కేటీఆర్ దృష్టి తీసుకుపోయి దీని విధంగా ఎగ్జామ్ పని చేస్తాం ఇబ్బంది అవుతుంది. దీన్ని ఏ విధంగా చేస్తే మీకు బాగుంటుంది కూడా మేము చర్చించమని చెప్తే ఇప్పుడే నా దృష్టికి రావడం జరిగింది. నేను పొద్దున్న నుంచి కూడా ఇద్దరు ముగ్గురు మంత్రులతో కూడా మాట్లాడగలిగి, కానీ అది మన పాలసీ కాదు కదా, మనం ఏదో చేయాలని ఆలోచిస్తుంది. చేయాలని నిజమే కానీ ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాకుండా విషయం బాధ్యత కూడా మనం తీసుకోవాలి కదా. మనలో ఉంటారు కూడా నేను మాట్లాడడం జరిగింది. దాన్ని ఏ విధంగా మీకు కూడా చెప్పడం జరిగింది. మీరు ఒక 5 మంది వస్తే ప్రభుత్వం ద్వారా మనం పోయి మాట్లాడి దీన్ని ఏం చేయగలుగుతాం, మన ఇబ్బంది ఏ విధంగా చేస్తామని కూడా చేసే బాధ్యత తీసుకున్నాం. ఎగ్జామ్ బంద్ అయితే కూడా మన మీ అందరూ కూడా ఇది చాలా ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే అంతా మేము చిన్న చిన్న ఫ్యాక్టరీలు కొద్దిగా ఏం పెద్ద ఉన్నవాళ్ళేం కాదు. అప్పటికి ప్రొడక్షన్ చేసుకొని లేబర్ బతికిస్తూ మనం బతికిస్తున్న పరిస్థితి మనకు ఉంటుంది. అందుకని మీరు అందరూ దీన్ని నా దృష్టికి తీసుకొచ్చిన చాలా సంతోషం. ఇండస్ట్రియల్ ఏరియాలో మనం అందరం కూడా చాలామంది జనాభా దగ్గర దగ్గర బిస్కెట్ కంపెనీ కానీ చిన్న చిన్న కంపెనీ అంతమంది దగ్గర కూడా 20-30 మంది కూడా పనిచేయడం జరుగుతుంది. అందులో ఈ చిన్న కంపెనీలకు బంద్ అయితే కూడా ఒక 10,000 మంది 5,000 మంది కూడా చాలా ఇబ్బంది బతకలేని పరిస్థితిలో ఉండాలి వాళ్ళు. కానీ 2 విధాలుగా మనం దీన్ని ఏ విధంగా ఏమన్నా మార్చగలుగుతామా, అది మీలోనే రావాలి. మార్చాలంటే ఏ విధంగా మార్చగలుగుతాం, ఇంకా గవర్నమెంట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందని కూడా మీరు కూడా దాని మీద కొద్దిగా సజెషన్ తీసుకునే అవసరం కూడా మనకు జరుగుతుంది. అందుకని దాన్ని ఏ విధంగా చేద్దామనేది కూడా ఒకసారి మనం అందరం అధికారులను పిలిచి ఒకసారి అధికారులను కూడా పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళ సజెషన్ కూడా తీసుకొని మనం ఏం చేయాలి, దీంట్లో ఏం మార్పు వస్తే మా ఫ్యాక్టరీ నడవగలుగుతాయి, ఏం చేస్తే మా ఇండస్ట్రీ నడవతాయని కూడా దాన్ని కూడా అడిగి తీసుకునే బాధ్యత మనకు ఉంటుంది. నేను పొద్దున్న ఇద్దరు మాట్లాడితే వాళ్ళు కూడా అన్నారు, పొల్యూషన్ కంట్రోల్ ఏవి కూడా అన్నారు. మమ్మల్ని కూడా పిలిచి మనం మీటింగ్ పెట్టాం సార్, మేము వాళ్ళకి ఏ విధంగా కండక్ట్ చేయాలి, వాళ్ళకి లాస్ కాకుండా మేము కూడా కొన్ని రకాలుగా చెప్తామని చెప్పారు. దాన్ని కూడా మనం అందరం మళ్ళొకపాలి అధికారులందరూ కూడా పిలిచి దీన్ని మీటింగ్ పెట్టి ఏ విధంగా మనం బాగుపడగలుగుతాం, ప్రభుత్వానికి ఇబ్బంది కాకుండా మనకి ఇబ్బంది కాకుండా ఏ విధంగా చేద్దామనేది కూడా మళ్ళొకపాలి అధికారులతో మీటింగ్ పెట్టుకొని మేము తీసుకునే బాధ్యత తీసుకుంటాం. దీన్ని మనం కేటీఆర్ దృష్టి కూడా తీసుకుపోయి ఈ విధంగా మేము ఇంతమంది బతుకుతాం, ఇది ఎగ్జామ్ బంద్ అయితే మాకు ఇబ్బంది కూడా అయితే అని చెప్పి మన ఆయన దృష్టి తీసుకపోతే మనకి ఏమైనా టైం ఇస్తాడా ఏమి ఇస్తాడా మనం ఆలోచించి ప్రభుత్వం పాలసీ అంటే ఒకటే అంటాడు, ప్రభుత్వం పాలసీ కదా, ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ మనం మార్చలేదు కదా అని అంటాడు. అన్నది మనం మనం ఏం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్లో మనం ఇంతమంది బతుకున్నాం, ఇంతమంది చేస్తూ మన వాళ్ళందరూ కూలి వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీ అంటే పని చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతారు. కానీ కూలినాలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళకి ఏ విధంగా పరిస్థితులు చేయాలంటే దీంట్లో ఏమైనా మార్పు చేయగలుగుతాం అనేది కూడా మనం ఆలోచన పెట్టుకొని అది చేయాలని కూడా మేము అందరినీ కోరుతున్నాం. నిజంగా కూడా బాధలు ఉంటాయి. కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఏ బాధ అనేది రాలేదని అందరూ తెలుసు. 24 గంటలు కరెంట్ ఇస్తూ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందు మీ అందరూ తెలుసు, ఎప్పుడు కరెంట్ వస్తున్నా ఎప్పుడు పోతున్నా మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు కరెంట్ ఇస్తూ ఇండస్ట్రీలు అనేది మంచిగా జరుగుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితి రావడం కూడా మనం మాకు కూడా చాలా బాధగా ఉన్నది. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దామనేది కూడా మేము అందరం ఆలోచించి ముందు కోసం ఎంబడి ఎప్పుడు కూడా ఉండి దీన్ని సహకరిస్తామని చెప్తున్నాం మేము అందరం కూడా. అందుకని దీన్ని ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది పెద్దలతో చర్చించి మీ అందరి మళ్ళొకసారి ఇదే మీటింగ్ పెట్టుకొని అధికారులను అందరినీ తీసుకొని ఒక 10 మంది గారితో మాట్లాడిన తర్వాత అధికారులను తీసుకొని చర్చించి దీంట్లో ఏ విధంగా మనం ఇల్లు తక్కువ చేయగలుగుతాం, దీన్ని ఏ విధంగా మనం తీసుకోవడం అనేది కూడా తీసుకునే బాధ్యత తీసుకుంటాం. అందుకని మీరు అందరూ కూడా దయచేసి తొందరగా ఏది కూడా అయ్యో ఏమో చేస్తారు కదా ఏమైందని కూడా మీరు అనుకోవద్దు. అధికారులు కూడా పొద్దుగా చేసిన తొందరనే మీరు ఇప్పుడు డిసిషన్ పడి అక్కడికి మీరు ఇబ్బంది పెట్టడం కూడా చెప్పడం జరిగింది. అందుకని దీన్ని త్వరలోనే ఏ విధంగా చేయాలని ఆలోచనకు వచ్చి మళ్ళొక పని మనం అందరం కూడా మీటింగ్ పెట్టుకొని దీన్ని బాగా చేసి
ఏ విధంగా ఉండాలి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా చూసే బాధ్యత నాకు ఉంటుంది. కానీ కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాల దగ్గర మనం ఏ విధంగా మార్చుకోవాలని మనం కూడా ఒకటి ఆలోచించుకుంటే బాగుంటుంది కూడా మీ అందరినీ కోరుతూ ఇంత మంచి కార్యక్రమం మీరందరూ పొద్దున్న నుంచి వేటైనా చేసుకున్నాం. మీరు నిలవడానికి చాలా సంతోషం. మేము పత్రికా సోదరులు కూడా ఒకటే కోరి దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది మీరు కూడా కొన్ని సలహాలు ఇస్తే పాపం కొంతమంది చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెద్ద పెట్టి షెడ్ చేసుకునే చేసేవాళ్ళు చిన్న చిన్న ఫ్యాక్టరీలు బతకడానికి చేసుకున్నారు. వాళ్ళ చేతి కింద కూడా ప్రతి ఫ్యాక్టరీలో 20 మంది పడతారు. అలాంటంటే 20 మంది అంటే దగ్గర 5-6 మంది పడతారు. వాళ్ళందరూ కూడా పడుతుంది కాబట్టి వాళ్ళు రాకుండా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నేను ఏ విధంగా చేయడానికి కూడా నేను సహకరిస్తూ ఏదేమన్నా ఎప్పుడైనా ఇదే కష్టం వచ్చినా నా దృష్టి తీసుకొస్తే నాకు అయినంత సహకారం నేను చేస్తాను. కానప్పుడు ఏ విధంగా చేయాలి కూడా ఆలోచిద్దాం. అందుకని మనం ఇబ్బంది పడే అవసరం మనకు లేదు. ఇబ్బంది పడకుండా దీన్ని ఏ విధంగా సమాధానం చేసుకునే బాధ్యత కూడా ప్రభుత్వంలో మనం చేసుకున్నాం. ఎవరికే కానీ మన ముఖ్యమంత్రి గారికి తెలుసు బీదలకు కడుపుకుంటే ముఖ్యమంత్రి కాదు. మనం పోరాటం చేసుకున్న తెలంగాణలో మనం అందరం ఏ విధంగా పనిచేసుకున్నారని మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చాలా కాకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటాం. అందరూ ఒకరు కూర్చొని సార్ మనం మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన ఏదైనా సలహా ఇస్తే మనం అందరం కూడా ప్రత్యేక ఆలోచనలో ముందుకు పోతామని చెప్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషం. మీ అందరూ కూడా అయితే ఏదేమన్నా మళ్ళీ 2-3 రోజులు నేను మాట్లాడి నేను ఏ విధంగా చేస్తే బాగుంటుంది మనం అందరితో చర్చించి మళ్ళీ మన మీటింగ్ పెట్టుకొని అధికారులను కూడా చూసి మన దగ్గర రాకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అధికారులతో మాట్లాడి పైన కూడా మాట్లాడి తీసుకొచ్చి మీ అందరూ ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత నేను కూడా తీసుకుంటానని చెప్పి ఈ కార్యక్రమం పాల్గొన్నాను. మనందరూ కూడా లక్ష్మణ్ గారికి కూర్చున్న ఫ్యాక్టరీ నాయకులకు మీ అందరూ కూడా పత్రికారు అందరూ కూడా వైపు నమస్కారం చెప్తూ ఇంకేదేమో ఇబ్బంది కాకుండా చూసిన బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి దాన్ని ఏ విధంగా చేస్తే మంచి దాన్ని మళ్ళీ కూడా మనకు కూర్చొని మనం అందరం చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ఉదయపూర్ నమస్కారం చెప్తూ నేను ముగిస్తున్నాను. ఈరోజు మినిస్టర్ అందరూ రావడం ప్లాస్టిక్ దాని మీద చర్చ దీనికి ప్రజాప్రతినిధులు అందరూ రావడం ముఖ్యంగా ఇది కొన్ని సంవత్సరాలుగా అందరూ కూడా దీని మీద జీవిస్తూ ఎంతోమంది చేతి కింద పనిచేస్తూ ఫ్యాక్టరీలో 10 మంది ఇందాక పనిచేస్తూ దాన్ని చిన్న చిన్న ఫ్యాక్టరీలో దాన్ని ఏమైందంటే ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ప్లాస్టిక్ ద్వారా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. ఇబ్బందుల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ తీసుకొచ్చి ఈ ప్లాస్టిక్ అనేది ఉండదు అనేది కూడా చెప్పడంలో అందరికీ ఇబ్బంది జరుగుతుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే మనకు ఒక సంవత్సరం టైం ఇచ్చేయండి, ఆ సంవత్సరంలో కూడా మేము కూడా ఎట్లా బద్దలు తీసుకుంటాం, సంవత్సరం దాకా చేసుకోవాలని ఆలోచన నేను అందుకని మన ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ఒకటే ప్రజలకు ఎప్పుడు కూడా అన్యాయం చేయని ఆలోచన మన తెలంగాణ ప్రభుత్వం ఉంది. మనం పోరాటం చేసుకున్న తెలంగాణలో మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆలోచనలో మన ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తాం. కేటీఆర్తో కూడా మాట్లాడి ఉపాధి శాఖ మంత్రి అయినా ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి దాన్ని తీసుకుపోయి ఇంతమంది ఇండస్ట్రియల్ ఏరియాలో మనకు దగ్గర చాలా ఫ్యాక్టరీలు ఎగ్జామ్ బంద్ చేసిన ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి ఏదైనా సౌకర్యం లేకపోతే ఇంత ఏం మార్పు చేయాలి ఆలోచన ఏంటంటే వాళ్ళు ఇప్పుడే ఏం మార్పు తీసుకోవాలి 2 విషయాలు చెప్తారు. మార్పు చేయాలంటే ఇప్పుడే ఆ ఫ్యాక్టరీ కానీ మన మిషన్ ఇప్పుడే తెచ్చుకోలేకపోతాం, ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. అందుకని నేను మాట్లాడి సంవత్సరం టైం చేయాలన్నా నేను మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఆలోచనలు వీళ్ళకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మనం ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా చెప్తే ఆయన ఏ విధంగా పని చేయాలని చెప్పి ఆయన దృష్టి తీసుకోవడం జరుగుతుంది. తీసుకోవడం ఎప్పుడు కూడా ఎవరికి కూడా భయపడే అవసరం లేదు. దీన్ని ఏ విధంగా చెప్తే నేను అధికారులతో మనం కొద్దిగా మాట్లాడగలను. ఎప్పుడైనా అధికారులు వచ్చిన దుకాణాలతో తీసుకొని అలాంటి జరగకుండా నేను అధికారులతో మాట్లాడటం ఇబ్బంది లేకుండా ఈ ఫ్యాక్టరీని ఏ విధంగా నడుపుకోవాలని ఆలోచనలో మనం ముందు తీసుకోవాలి. నేను కేటీఆర్ గారు దృష్టి తీసుకోవాలి. ఎంపీ గారు దగ్గర మనం మాట్లాడుకోవాలి ఆలోచించడం ఇబ్బంది లేకుండా చూసి ప్రజలు ఏ విధంగా బతకాలని ఆలోచించాలి. దాన్ని ముందు తీసుకోవడానికి ఈరోజు మేము ఒక నెల రోజులు అంది చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్లాస్టిక్ బ్యాన్ అన్నప్పుడు ఈ పేపర్ ప్లేట్స్ బ్యాన్ అనే విషయము ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. 2021లో వాళ్ళు బ్యాన్ ఐటమ్స్ లిస్ట్ తీసినప్పుడు ఆ లిస్ట్లో పేపర్ ప్లేట్ బ్యాన్ అనేది లేనే లేదు. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చిందంటే పేపర్ ప్లేట్ కూడా ఇలా ఇంక్లూడెడ్ అని అన్నారు. మేము సడన్గా ఇట్లా చెప్పేసరికి ఏమైందంటే మేము ఆల్టర్నేట్ ఏమి కూడా వెతుక్కోలేకుండా అయిపోయింది.
ఇప్పుడు సడన్గా బంద్ అనేసరికి ఒక నెల రోజులు మేము బంద్ చేసుకునేసరికి మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ మేము చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. షెడ్ రెంట్లు కానివ్వండి, లేబర్కు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికి ఆల్టర్నేట్ పేపర్ ఇప్పటికిప్పుడు తీసుకొని రావాలంటే కూడా రాదు. ఆల్టర్నేట్ పేపర్ తయారు చేయాలి, అది ల్యాబ్ టెస్ట్కి పంపాలి, ల్యాబ్లో ఓకే అయ్యి వాళ్ళు సర్టిఫైడ్ చేసి బయటకు వచ్చిన తర్వాతనే ఆల్టర్నేట్ పేపర్ అనేది దీనికి దొరుకుతుంది. ఆ ఆల్టర్నేట్ పేపర్ రావడానికి కనీసం ఒక సంవత్సరం అనేది టైం పడుతుంది. మాకు ఒక సంవత్సరం కనుక వెసులుబాటు అనేది ఇచ్చిందనుకోండి, మేము ఈ లోపల ఆల్టర్నేట్ పేపర్ ఏదన్నా ఒకటి అరేంజ్ చేసుకుంటాము. దాని తర్వాత ఈ మొత్తం ప్లాస్టిక్ అనేది మొత్తం బంద్ చేస్తాం. ఈ ప్లాస్టిక్ అనేది పేపర్ ప్లేటు ఎన్నో సమస్యలల్లో ఎన్నో సందర్భాలల్లో మనల్ని చాలా ఆదుకున్నది. కరోనా వచ్చినప్పుడు ఒక ప్లేట్లు కడిగేది లేకుండే, ప్లేట్లలో సప్లై అనేది లేకుండే. అప్పుడు కూడా మొత్తం ఈ పేపర్ ప్లేట్స్ మాత్రమే వాడినారు. ఈ రోజు కూడా 5 రూపాయల భోజనాన్ని కూడా ఈ పేపర్ ప్లేటే వాడుతున్నారు. అర్థమైందా? ఎటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా ఆదుకున్నది ఈ యొక్క పేపర్ ప్లేటే. కానీ ఈనాడు ఈ యొక్క మిషన్లు నడపకుండా మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందరికీ సహాయం చేసేందుకు మేము ప్లేట్లు అందించినాము. ఈరోజు మాకు సహాయం చేయడానికి మేము ఇది లీడర్లని వెతుక్కోవాల్సి వస్తుంది. మా సమస్యల్ని బయటకు వెళ్ళబుచ్చుకోవాల్సి వస్తుంది. సొసైటీగా తయారై రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. మాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఏర్పడుతున్నాయి. మాకు ఒక సంవత్సరం కనుక టైం ఇస్తే ఈ సంవత్సరంలో మేము వెంటనే ఆల్టర్నేట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఐటీసీ కంపెనీ వాళ్ళు కొన్ని కంపెనీల వాళ్ళు మాకు దీనికి ఆల్టర్నేట్ కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది తయారు చేయడము, ల్యాబ్ టెస్ట్కి పోవడము, ల్యాబ్ టెస్ట్కి వెళ్ళి రిజల్ట్ రావడము, ఇవన్నీ కూడా 1-2 నెలలు అయ్యే పనులు కావు. ఒక సంవత్సరం టైం పడుతుంది. అది ఒక సంవత్సరం కనుక మాకు ఈ పేపర్ ప్లేట్లకు వెసులుబాటు అనేది కల్పిస్తే మేము మా యొక్క మిషనరీలు గిట్లా నడిపించుకొని మేము ముందుకు సాగగలుగుతాం.